రామిరెడ్డి దామోదర్ రెడ్డికి భయపడుతున్నారా? కోమరెడ్డి బ్రదర్స్ భయపడి అతని దగ్గర నల్గొండ జిల్లాకు ఓడే బంద్ చేసిందా? ఇప్పుడు తుంగతుర్తిలో ఒక స్పెషల్ పరిస్థితులు ఉండే అవి ఇప్పుడు చెప్పవచ్చు, అప్పుడు చెప్పలేదు. నేను ఎవరిని సాటిస్ఫై చేయలేను అక్కడ ఉన్న నాయకులు. మీన్స్ దామోదరెడ్డి గారిని సాటిస్ఫై చేయలేకపోయినా, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ని సాటిస్ఫై చేయలేకపోయినా, అఫ్ కోర్స్ ఉత్తమ్ రెడ్డి గారిని కూడా సాటిస్ఫై చేయలేకపోవచ్చు. నాకంటే వారు ఎక్కువ ఇంటర్వ్యూ కాడు తుంగతుర్తి అంశంలో అప్పుడప్పుడు ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ప్రజలకు దగ్గరమైనమో దూరమైనమో అనే విషయం పక్కన పెడితే పార్టీ కొరకు పని చేయాల్సిన సందర్భం ఇక్కడ ఉండే మనకు స్టేట్లో. సరే పోనీ ఎప్పుడు మనం టీవీలనే ఉంటాం, ఎప్పుడు స్టేట్ ప్రోగ్రాంలనే ఉంటామా అంటే కాదు. కానీ ఆ పరిస్థితులు పనిచేయలేని పరిస్థితి వచ్చినప్పుడు గౌరవంగా ఉండడానికి ప్రయత్నం చేసింది దాకా. ఇప్పటికీ ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి మర్యాదపూర్వకంగా ఉండే ప్రయత్నం చేస్తాడు తప్పితే దాని మీద కూడా ఆయన అట్లా చేసిండు, ఈయన ఇట్లా చేసిండు, ఆయన అట్లా చేసిండు అని చెప్పాల్సిన అవసరాలు ఇప్పుడు ఉండవు, రావు కూడా. కానీ రాజకీయాల్లో మాలాంటి వాళ్ళము క్షేత్రము తర్వాత కార్యాచరణ ఇవి రెండింటి విషయాల్లో చాలా కీన్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ గ్రూప్ పాలిటిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత నేను ఉన్న పరువు కొట్టుకుంటూ ఉండాలంటే దయాకర్ ఇట్లనే ఉండాలి. పార్టీ అవకాశం ఇచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు, వారి సేవలు పెద్దగా వినియోగించుకోవచ్చు, ఎంపీని చేయొచ్చు, ఎమ్మెల్యేని చేయొచ్చు, ఎమ్మెల్సీని చేయొచ్చు, మంత్రిని చేసి ఎమ్మెల్సీని చేయొచ్చు, రాజ్యసభ చేయొచ్చు, ఇట్లాంటివి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పెండింగ్లే ఉన్నాయి కదా. సో ఆ గౌరవప్రదంగా ఉండాల్సిన కోణాన్ని నేను ఎత్తుకోకపోతే చీప్ పొలిటీషియన్గా వెలిగిపోతాను. నా జీవితంలో నేను తెలంగాణ ఉద్యమంలో పెద్ద హీరోగా వెలుగొందినాం, ఇక్కడ జీరోతో క్లోజ్ అవుతుంది. మా మదకృష్ణ వాది గారు మొన్న ఒక దగ్గర కలిసిండు, మనం దగ్గర జిగ్నేష్ గారి దగ్గర. ఒక్క సీటు కోసం దయా ఎంత తగ్గుతున్నావు రాను అంటే తుంగతుర్తి సీటు కొరకు లేకపోతే ఒక పొలిటికల్ ఆపర్చునిటీస్ కొరకు నీలో న్యాచురాలిటీ మొత్తం పోయింది అని అన్నాడు. అంటే రాజకీయం ఇట్లా ఉంటుంది అన్న అని చెప్పిన. ఏమో అంటే ఈ స్థితి వచ్చింది. బట్ దీన్ని ఒక రకంగా రాజకీయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే నాకు ఒక యజ్ఞం ఇది. పొలిటిక్స్కి రాకపోతే జనరల్గా మా హీరోయిజంలో మేము ఉంటాం, సంఘాలు పెడతాం, మాకు పూలదండలు వేస్తారు, శాల్వాలు కప్పుతారు, ఇక్కడ కూడా ఉంటాయి. కానీ రాజకీయం మాలాంటి వాళ్ళం యువకులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చెయ్యాలి. ఎందుకో నా ద్వారా రేపు సమాజానికి తెలుస్తుంది ఎందుకు రాజకీయాలు చేయాలి, సామాన్యుడు రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, చేస్తే ఎట్లా చేయాలి. ఇప్పుడు అంతా కూడా ధనం ఇంధనంగా రాజకీయాలు జరుగుతున్నాయి. దయాకర్ ధనం ఇంధనం ఏందో నీకు తెలుసు, కానీ దయాకర్ ఉన్నాడు అక్కడ చర్చల్లో ఉండు, అధికారంతో ఉన్నాడా, హోదాతో ఉన్నాడా, కానీ దయాకర్ ఈజ్ దేర్. ఇలాంటి రాజకీయాలు బతకకపోతే ఇక డబ్బున్నోంది రాజకీయం, కులమున్నోంది రాజకీయం, బలమున్నోంది రాజకీయం అంటే ప్రజాస్వామ్యం కాదు కదా. మారిందా సిచ్యువేషన్? పోయిన గవర్నమెంట్ లో డబ్బులుండేదే రాజ్యం, డబ్బులుంటేనే ఎలక్షన్స్ లో పోటీ చేయాలి, ఎలక్షన్స్ లో పోటీ చేయాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏమైనా మారిందా సిచ్యువేషన్? వాళ్ళ వల్ల ఏమైందంటే ఈ పరిస్థితి వచ్చింది, దీన్ని మార్చాలి. ఇప్పుడు వాళ్ళు ఏంది కోట్ల రూపాయలు పెట్టి ఎన్నికలు రాజకీయాలు చేసింది. వాళ్ళేం కోట్లతో వచ్చిన వాళ్ళు కాదు, ప్రజలు ప్రేమిస్తే ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చింది కేసీఆర్. తప్పితే ఆయన కాడ రూపాయలు లేని రోజు కూడా మాకు తెలుసు కదా, మేము కూడా తనతో కలిసి ఉన్నాం. ఒక మూమెంట్ పైసలు కావాల్సి ఉంటే ఒక 10 రోజులు ఆగాల్సి వచ్చింది. దానికి కనీస సౌకర్యాలు సమకూర్చాలంటే కూడా ఒక 10 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది ఉద్యమం. అలాంటిది వాళ్ళకు 100,000 కోట్లు, లక్షల కోట్లు వచ్చిన తర్వాత వాటిని కమర్షియలైజ్ చేసింది. సామాన్యునికి రాజకీయం అందకుండా చేసింది. ఎమ్మెల్యే అంటే ఇంత ఉంటేనే ఎమ్మెల్యే, ఎంపీ అంటే ఇంత ఉంటేనే ఎంపీ, లేదు మంత్రి అంటే ఈ స్థాయి ఉంటేనే, లేదు 1000 కోట్లు ఉన్నోళ్ళు హోదాలు. దాన్ని మనలాంటి వాళ్ళు మార్చకపోతే ఎవరు మార్చాలి? తెలివి ఉంటుంది ఉండదు పక్కన పెట్టి, పైసలు ఉంటే 10 వస్తే సమాజం ఎంత హీనస్థితికి పోతుంది. వెనుక ఫైల్ చూసి సంతకాలు పెట్టే పరిస్థితి వచ్చి ఫైలే చదవలేని వాళ్ళము ఎమ్మెల్యేలు మంత్రులు అయితే సమాజానికి ఎంత నష్టం. అది సమాజం పట్ల డెడికేషన్ ఉండాలి, సర్వీస్ మోటివ్ ఉండాలి. అలాంటి పరిస్థితిని మళ్ళీ రికవర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మాలాంటి వాళ్ళు ఉంటాం. రేపు దయాకర్కి ఒక మంచి పదవి ఇచ్చినప్పుడు నువ్వే చెప్తావు, దయాకర్ ఇది చేయడానికి ఇట్లా చేసి అని కూడా పొగుడుతుండొచ్చు కాక. కానీ నా పార్టీకి ఉన్న కన్స్ట్రెంట్స్ ఏందో కనుక్కోకుండా నేను ఇష్టారాజ్యంగా మాట్లాడలేను. ఇవ్వలేకపోయినా ఇంతే గుంబనంగా ఇంతే సహనంతో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పితే మాలాంటి వాళ్ళం కూడా సహనం దాటిపోతే దానికి అర్థమే ఉండదు. అంతో ఎంతో
ఏమంటాం దాన్ని, సహనంతో ఉండి పార్టీకి సహకరించాల్సిన వ్యక్తులు మేమని నేను అనుకుంటున్నాను.